ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినము దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాక్య భాగము 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ దినం మనం తీసుకునేటువంటి వాక్య భాగము ప్రయాసపడుము. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేని కొరకు ప్రయాసపడమంటున్నాడు? వీటిని విసర్జించాలి? విశ్వాసమందు వేటిని విసర్జించాలి? మనం ముందు వచనాల్లో చూస్తే చూడండి, ముందు వచనాల్లో 9వ వచనంలో మనం చూస్తే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడదు. అటు మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో కదా. ధనవంతులగుటకు అపేక్షించొద్దంట. దేని కొరకు అపేక్షించాలి అంటే, మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే, వీటిని విశ్వాసంను మన జీవితంలో పెంపొందించుకోవడానికి ప్రయాసపడాలి. ఇంకా ప్రేమను ఇతరులకు మనం పంచే విషయంలో ప్రయాసపడాలి. ఓర్పును కలిగి ఉండటంలో ప్రయాసపడాలి. తర్వాత సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడాలి. ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ ఎక్కడ కూడా మనం ధనం సంపాదించుకోమని చెప్పలేదు. అవి ఏం చేస్తాయంటే మనల్ని ఊరిలో పడేస్తాయి. తర్వాత అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లోనూ పడవేస్తాయి. కాబట్టి వాటి నుండి దూరంగా ఉండమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అంటే డబ్బు సంపాదించొద్దని కాదు, కానీ అవసరానికంటే ఎక్కువ దాని కొరకు ఆశించటము బుద్ధిహీనమైనటువంటి అవసరం. దేవుడు ఏ కష్టం చేసినా లాభమే అన్నాడు. అయితే కష్టపడకుండా ఆశించేది ఏదైనా సరే మనల్ని నష్టంలోనికి తీసుకుని వెళ్తుంది. ఎక్కువ దురాశల్లోనూ పడవేస్తాయి. కాబట్టి ఈ ధనవంతులు అవ్వేదానికి ప్రయాసపడద్దు. కానీ దేని కొరకు ప్రయాసపడాలి? మనల్ని ధనము పరలోక రాజ్యంలో సమకూర్చుకునే దానికి ప్రయాసపడాలి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కాబట్టి ధనాన్ని అపేక్షించేవారు కీడులో ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొంతమంది అంటారు, ఈ లోకంలో ఎంత ధనము సంపాదించుకుంటే అంత సౌఖ్యంగా ఉంటామని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. కానీ అయితే అది భ్రమనే. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. అది నీ హృదయాన్ని, నీ ఆత్మను నరకంలో వేసే విధంగా నడిపించబడుతుంది. ఒక విశ్వాసి, చాలా మంచి యొక్క భక్తి కలిగినటువంటి కుటుంబమే. అయితే ఏమంటున్నది, దేని కొరకు ప్రయాసపడుతున్నాం ఈ దినాల్లో అంటే, కొంతమంది ఏమో భక్సింగ్ అంకులు స్థాపించిన సొసైటీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఏమో ట్రస్ట్ కొరకు ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఏమో వారి యొక్క పరిస్థితిని పెంపొందించుకునే దానికి ప్రయాసపడుతున్నారు. వారు ధనం సంపాదించుకొని ఈ లోకంలో స్థిరపడేదానికి ప్రయాసపడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా కాదు. కానీ అయితే ఎవరు కూడా దేవుని కొరకు ప్రయాసపడటం లేదు అని మనం చూడవచ్చు. దేవుని కొరకు అంటే దేవుని వాక్యం కొరకు ప్రయాసపడటం.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసమును పెంపొందించుకోండి, విశ్వాసమును సంపాదించుకునే దానికి ప్రయాసపడండి అని దేవుని వాక్యం చెప్తుంటే, విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు మనం చూస్తాం. ప్రత్యేకంగా హెబ్రోన్లో ఉన్నటువంటి విశ్వాసులు చాలా మటుకు విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలోనే ఉన్నారని ఒప్పుకుంటున్నాం. విశ్వాసాన్ని కోల్పోయే రిబ్కాకు దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఏమని అంటే, యాకోబును నేను దీవిస్తాను అని. అయితే రిబ్కా మాత్రము విశ్వాసాన్ని కోల్పోయినదై యాకోబుకు అబద్ధాలు నేర్పిస్తూ వచ్చింది, మోసం చేసేది నేర్పించింది. తర్వాత తన దృష్టిలో నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా తనే చేసుకుంది. తను ప్రేమించే కుమారుడు తను చనిపోయే సమయానికి తన దగ్గర లేడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతే నష్టపోతాం. విశ్వాసము ఎలా వస్తుంది? విశ్వాసము దేవుని మాటలు వినటం వలన వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసము దేవుని మాటలు వినటం వలన వస్తుంది. దేవుని మాటలు నువ్వు వింటూ ఉంటే, అంటే వినడం అంటే ఏంటి? విన్నదాన్ని మనము చేయాలి, మన జీవితంలో ఆచరించాలి. ఆచరించినప్పుడే మనం దానికి విలువనిచ్చినట్లు మనలో విశ్వాసము అధికమవుతూ వస్తుంది. తర్వాత ప్రేమను ఇతరులకు పంచాలి. ఒకరినొకరు ప్రేమించమంటే ఈ దినాల్లో ఒకరినొకరు ద్వేషించడం ఎక్కువైపోతుంది. ప్రత్యేకంగా హెబ్రోన్లో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘాలు భయంకరంగా తయారవుతున్నట్టు మనం గమనించవచ్చు. శత్రువు తంత్రాలు మందిరాలలో పనిచేసేదానికి వాడు ఉపయోగిస్తున్నాడు. అయితే శత్రువు తంత్రాలు ఎరగక ఈ యొక్క ఉచ్చులో పడిపోయి ఎంతోమంది విశ్వాసులు నష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనము ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేని కొరకు మనం ప్రయాసపడాలి అంటే దేవుని వాక్యం వినుట కొరకు ప్రయాసపడాలి. తర్వాత విన్నదాన్ని మన హృదయంలో మన జీవితాల్లో అన్వయించుకునే దానికి ప్రయాసపడాలి. అప్పుడు మన విశ్వాసము అధికమవుతూ వస్తుంది. తర్వాత మనము ప్రేమను ఇతరులకు పంచటంలో ప్రయాసపడాలి. ప్రేమను పంచడం చాలా ప్రయాసతో కూడినటువంటి పనే. కానీ అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయాసపడండి. దేని కొరకు ప్రయాసపడండి? ప్రేమను చూపించడానికి ప్రయాసపడండి. దేవుని కొరకు ప్రయాసపడండి. ప్రేమస్వరూపైన యేసు ప్రభు కొరకు ప్రయాసపడండి. దేవుని వాక్యాన్ని ఇతరులకు ఇచ్చే విషయంలో ప్రయాసపడండి. దేవుని మాటలు ఇతరులకు చెప్పే విషయంలో ప్రయాసపడండి. ఇతరులకు దేవుని ప్రేమను పరిచయం చేసే విషయంలో ప్రయాసపడండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత ఓర్పును కలిగి ఉండేదానికి ప్రయాసపడండి. ఈ దినాల్లో చాలామందికి ఓర్పు లేదు. ఇంట్లో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, ఒక కుటుంబంలో అయితేనేమి ఓర్పు లేకనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఓర్పు లేకనే సమాజాల్లో యొక్క సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఓర్పు లేకనే ఆ యొక్క సంఘాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓర్పును కలిగి ఉండేదానికి ప్రయాసపడండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఓడ్చుకునేది లేదు, ఊరుకునేది లేదు అని ఈ దినాల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం అలా చెప్పట్లేదు. ఓర్పును కలిగి ఉండేదానికి నీవు ప్రయాసపడు. ఓర్పును సంపాదించుకునేదానికి ప్రయాసపడు. ప్రేమను సంపాదించుకునేదానికి ప్రయాసపడు. విశ్వాసంను సంపాదించుకునేదానికి ప్రయాసపడు. తర్వాత సాత్వికంను సంపాదించుకునేదానికి ప్రయాసపడు. సాత్వికంను సంపాదించుకునేదానికి ప్రయాసపడమంటే ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సాత్వికము ఎవరిలో కనిపించట్లేదు. నేనెంత అనే పరిస్థితిలోనే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ముందు ఉంచుకుంటే
ఆయన విశ్వాసానికి ఆ, ఆ, ఆ యొక్క మాదిరిగా మనకు కనబడతారు. తర్వాత ప్రేమకు మాదిరిగా కనబడతారు, ఓర్పుకు మాదిరిగా కనబడతారు. సాత్వికంలో ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ యొక్క దినాల్లో ఏం చేస్తున్నారంటే సాత్వికమును పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. ఒక చిన్న విషయానికి సాత్వికం ఎవరు లేకపోతే వాళ్ళని గౌరవించడం ఎక్కువైపోతుంది. ఎవరికి సాత్వికం ఉందో వాళ్ళను కిందకి నెట్టడము మనం సమాజంలో చూస్తాం. కానీ దేవుడు సమాజానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే సాత్వికమును సంపాదించుకోండి. సాత్వికము కలిగిన వాళ్ళు ఎవరు భూలోకమును సంపాదించుకుంటారు అని మత్తయి సువార్తలో మనం చదవచ్చు. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అంటున్నాడు. కాబట్టి సాత్వికం సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. దేవుని వాక్యంలో ఏ విధైతే నీతిని భక్తిని సంపాదించుకోవాలి. చూడండి, నీతిని కూడా సంపాదించుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు నీతి లేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటారు కొంతమంది. మనము మన నీతి కాదు కానీ దేవుని నీతిని మనము సంపాదించుకునే వరంగా ఉండాలి. భక్తిని సంపాదించుకోమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు. ప్రార్థనా జీవితం ఈ దినాల్లో తక్కువైపోతుంది. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చునేదానికి నేర్చుకోవాలి. దేవుని వాక్యం చదివేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు దేవుడు మనకు నెమ్మదించేవాడుగా ఉంటాడు. అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన భక్తి కలిగిన వారమై ఉండేదానికి ప్రయాసపడాలి. విశ్వాసము కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. ప్రేమను సంపాదించుకునేదానికి ప్రయాసపడాలి. ఇతరులను మనం ప్రేమించాలంటే, మనల్ని ప్రేమించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. నీలో ఏదో ప్రత్యేకమైనది ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి క్రీస్తును నువ్వు మాదిరిగా ఉంచుకుని నడిచినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమించేవారుగా ఉంటారు. ఇతరులు నిన్ను గౌరవించేవారుగా ఉంటారు ప్రభు. కాబట్టి అలా ఉండేదానికి ప్రయాసపడదాం. అలా ఎవరు మనల్ని గౌరవించినా, ఎవరు గౌరవించకపోయినా దేవుని కొరకు మనం ప్రయాసపడితే మనం నష్టపోని వారంగా ఉంటాము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం అంటే ఈ దినాల్లో కత్తులు, కటార్లు ఈ యొక్క దీని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా మానివేసి మనం విశ్వాస సంబంధులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక.